హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసేటప్పుడు అందులో ఒకటి ఏంటంటే పాపం తనూజకి హెల్త్ బాగోకపోయినా ఏ రేంజ్లో ఆడిందో అర్థమైంది. అసలు లైవ్ చూసిన వాళ్ళకి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఇద్దరికీ తెలుస్తుంటుంది. అయేషా గారు అవుట్ అయిపోతారు. ఆవిడకి టైఫాయిడ్ అండ్ డెంగ్యూ ఉండడం వల్ల షీఈ్ అవుట్ ఫ్రమ్ BB9 హౌస్ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం, మెడికల్ చెకప్ కోసం. సో మొత్తానికి ఒక కంటెస్టెంట్ అయితే అవుట్. ఎట్లాగో తెలిసిందే, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ ఈ వీకెండ్ ఇంట్లోకి రాబోతున్నారు. 1 అవర్కి అయితే సూట్ కేసు ప్యాక్ చేసుకోమని చెప్పారంట. సృష్టి వర్మ దగ్గర నుంచి అయితే అప్డేట్ లేదు. రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరూ ఇంట్లోకి వస్తున్నారు. మేబీ నాకు తెలిసి ఏదైనా టాస్క్ రూపంలో కానీ ఒక ఓటింగ్ రూపంలో కానీ అట్లాగా ఏదో క్రియేట్ చేసి ఇద్దరు కంటెస్టెంట్స్ని లానికి తీసుకొస్తున్నారని ఒక అప్డేట్ తెలిసింది. అండ్ ఈ వీకెండ్ కూడా డబుల్ ఎలిమినేషన్ అంట. ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్విస్ట్లు ఉన్నాయంట. ఈ వారం TR2 రేంజ్లో లేపుదామని డిసైడ్ అయిపోయారు మొత్తానికి. మొత్తానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవి. అండ్ ఎపిసోడ్లోకి వచ్చేస్తే ఈ ఇంద్రజిత్ సత్యజిత వాళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చారో, అసలు ఎందుకు వాళ్ళని బయటికి పంపించారో, వాళ్ళకి ఆ పోలీసులు గెటప్ లేదో, ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటే ఏదో అయింది అనిపించింది. అంటే ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అని చెప్పాలన్నమాట. అంత అయితే అనవసరం. వాళ్ళ వల్ల ఒక ఎపిసోడ్ ఏంది ఇది ఏదో వెళ్తుంది అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లెక్క అట్లా చూపించుకొని ఇచ్చేస్తారు. సో మొత్తానికైతే అదైతే అంత ఇంట్రెస్టింగ్గా లేదు. అనవసరంగా టైం వేస్ట్. మధ్యలో ఒక సాంగ్కి కూడా డ్యాన్స్ చేస్తారు. వెళ్ళే ముందు ఒక ఎలిమినేట్ చేస్తున్నట్టు రాము గారిని పట్టుకుని డోర్ వరకు తీసుకెళ్ళి ఒక సీన్ పెడతారు. బట్ నాకైతే అంత ఏం అనిపించలేదు. వేస్ట్ అబ్బా, సోదబ్బా అనిపించింది. సీరియస్గా చెప్పండి, నా హానెస్ట్ ఒపీనియన్. ఆ ప్రాసెస్లో ఏంటంటే ఎవరినైనా ఒకరిని పట్టిస్తే వాళ్ళు కెప్టెన్సీ కంటెంట్ అవుతారు అన్నట్టు తర్వాత అనౌన్స్ చేస్తారు. సో తనూజ ఏమో సంజనాని పట్టించేస్తుంది. రీతుకేమో ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇట్లా మాధురి గారి బొమ్మ మీద కిల్ అని రాయాలి అని. మొత్తానికి రీతు సక్సెస్ఫుల్గా అది ఫినిష్ చేస్తారు. సో అయితే కెప్టెన్సీ కంటెండర్ కింద ఆ 2 టాస్క్ చేయడం వలన సంజనాని కొంచెంసేపు జైల్లో పెడతారు. వీళ్ళు వెళ్ళిపోయాక బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. నెక్స్ట్ డే మోదీ అన్న సాంగ్ అయిపోయాక అనౌన్స్ చేస్తారు. లేదు, ఇక్కడ ఈ కంటెండర్స్ కింద వీళ్ళిద్దరూ అంటే తనూజ అండ్ రీతు సెలెక్ట్ అయ్యారు బికాజ్ సో రీజన్ అని చెప్పి ఈ 2 రీజన్స్ చెప్పి చెప్తారనమాట. కట్ చేస్తే సంజన గారు నోటి దురుసు తగ్గించుకోవాల్సిందే. తగ్గించుకోకపోతే ఆవిడకే మైనస్. ఎందుకంటే సుమన్ శెట్టి గారిని కెప్టెన్ అయినా అసలు ఇన్సల్ట్ మీద ఇన్సల్ట్ చేసి వచ్చి సారీ చెప్తారన్నమాట ఆవిడ. బట్ సుమన్ శెట్టి గారికి ఆ కంట్రోల్నెస్ ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఆయన ఎంతలా కంట్రోల్ చేసుకుంటారంటే నామినేషన్ వచ్చినప్పుడు ఇచ్చి పడేద్దామని ఫిక్స్ అయిపోయారు. సంజన సారీ చెప్తుంది, తిట్టాను అంటది, కానీ ఆయనకి అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా ఆయనైతే నామినేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. అండ్ అన్నిటికీ మించి సంజన గారు ఏంటంటే ఆ కోపంలో నోటికి వచ్చినట్టు ఆ డిఫరెన్షియేషన్స్, బాడీ షేమింగ్ ఎంత చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ వీకెండ్ నాగార్జున గారు వచ్చినప్పుడు క్లాస్ పీకాల్సిందని అనిపించింది. నాకైతే నిజంగా వెయిట్ చేస్తున్నాను. సంజన గారికి అయితే క్లాస్ పీకాల్సిందే అనిపించింది. అంటే క్లాస్ అంటారు, స్టాండర్డ్ అంటారు, లేకపోతే ఏమంటారు, ఆమె రోడ్ రోలర్లా ఉంది ఎక్కేస్తుంది అంటారు, బండగా ఉందంటారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ అంటే ఒక క్లాస్, ఒక స్టాండర్డ్ ఉంది, బయట ఆర్టిస్ట్ అని అంటారు కదా. మరి హౌస్లోకి వచ్చి ఆవిడ చేసిన బాడీ షేమింగ్ అవనియండి, నెగిటివ్ కంటెంట్ అవనియండి, అస్సలు వర్తే కాదు. అన్నిటికీ మించి సుమన్ శెట్టిని, గౌరవ్ని కూడా ఇన్సల్ట్ చేస్తారు. కానీ సుమన్ శెట్టి గారిని అయితే టూ మచ్ అనిపించింది. ఆవిడంతా చేయాల్సిన అవసరం అయితే లేదు. చేసేసి మళ్ళీ వచ్చి సారీ చెప్పి రియలైజ్ అవుతా అన్న ఫీలింగ్లో అయితే ఆవిడ ఉంటారు. అదైతే అనవసరం. తర్వాత ఈ ప్రాసెస్లో ఏంటంటే డబ్బులు అందరినీ లెక్కించి ఎవరి దగ్గర ఎక్కువ ఉందో చెప్పి టేబుల్ మీద పెట్టమంటారు. సో గౌరవ్ ఏమో నిఖిల్ సపోర్ట్ చేయడానికి టేబుల్ మీద పెట్టేస్తారు. తర్వాత ఏమో రీతు వచ్చి డెమోన్ది వీళ్ళది కన్వర్సేషన్ వెళ్తూ ఉంటుంది. మాధురికి నచ్చదనమాట రీతు డెమోన్కి డబ్బులు ఇవ్వడం. ఎందుకంటే మన టీం వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా, నువ్వు అలా బయట టీం వాళ్ళకి ఎందుకు ఇస్తావు, నువ్వు ఇండివిజువల్గా ఆడతా అన్నప్పుడు నువ్వు ఇండివిజువల్గా ఎందుకు ఆడట్లేదు అని చెప్పి అంటారనమాట. అదైతే చాలా ఏమంటారు పెద్ద డిస్ప్యూట్లో వెళ్తుంది. మాధురి గారు రీతును ఉద్దేశించకపోయినా రీతును ఉద్దేశించి జుత్తు పట్టుకుని నేలకేసి కొట్టాలి, బాధాలి అంటారు. రీతు కూడా రియాక్ట్ అయిపోతారు అనమాట. మాకు తెలిసి ఎవరిని అంటున్నారంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తణుకున్నట్టుంది అని అంటారు. అసలు రీతు గారు ఇచ్చేది పోను పూర్తిగా ఇచ్చినా బాగుండేది. డేమాన్కి అలా కూడా ఇవ్వలేదు. ఏదో టీం కోసమే ఉన్నానని చూపించుకోవడం చేసే ప్రాసెస్లో అటు డీమన్ని సెలెక్ట్ అవ్వనీక వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వక మొత్తానికే
సో అయితే రీతు పోనీ ఇచ్చిన డబ్బులు పూర్తిగా కూడా డిమాండ్కి ఇవ్వదు. ఆ టీంలో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి 200, 300 అట్లా ఇచ్చుకోవడం వలన అటు వాళ్ళు అవ్వక, ఇటు డిమాండ్ అవ్వక అదైతే చాలా పెద్ద సీన్ జరుగుద్ది. డిమాండ్ అయితే లిటరల్లీ ఆయన ఏంటంటే ఇంకా ఇస్తే పూర్తిగా ఇవ్వచ్చు కదా అన్న రేంజ్లో అంటాడనమాట అతను. కానీ రీతు ఆడిన గేమ్ అయితే క్లియర్గా తెలుస్తుంది. ఆవిడ ఒక్క 100 రూపీస్ డిఫరెంట్‌తో ఇట్లా పోతదని చెప్పేసి ఆవిడ అనుకోలేదు. పాపం డిమాండ్‌కి రాదనమాట. డిమాండ్ కూడా చాలా ఫీల్ అవుతాడు. రీతు వచ్చి తన్ను సపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ తనకు ఒక కాలిక్యులేషన్ ఉండాల్సింది. ఆల్రెడీ ఇక్కడ తనుజ డబ్బులు వీళ్ళకి ఇక్కడ డివైడ్ అవుతుంది. వీళ్ళిద్దరు కంటెంటర్స్ అయ్యారు కాబట్టి మాధురి డబ్బులు కూడా ఇస్తుందనమాట. అప్పుడైనా రీతు ఒక కాలిక్యులేషన్ వచ్చి ఉండాలి. ఒక్కొక్కరి దగ్గర ఎంతేసి ఉంటుంది అని. ఎందుకో రీతు అయితే తెలిసే గేమ్ ఆడింది అని అనిపించింది. అదైతే అనవసరం. అండ్ అక్కడ ఏమంటారు అందరూ మాధురి గారు చెప్తుంటారు ఇండివిజువల్ అని చెప్పి అంటారు. అయినా వచ్చి డెమాన్ కోసం నువ్వు డెమాన్ గెలిపించడానికి వచ్చి ఆడుతున్నావు, నీ గేమ్ నువ్వు ఆడవా, టీం మెంబర్స్ కూడా ఇవ్వలేదంటే అది నా ఇష్టం నా డబ్బులు అని చెప్పి రీతు అంటది. పోనీ ఇష్టం అని చెప్పినప్పుడు పూర్తిగా కూడా ఇవ్వలేదన్నమాట. అయ్యో ఏమంటారు అటు ఎలక ఇటు ఎలక మొత్తానికే వేస్ట్ అయిందనమాట. సో ఈ లోపల బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు టాస్క్ గురించి. ఒక హ్యాట్ ఉంటుంది. ఈ కంటెండర్స్ అందరూ ఎవరైతే టాప్ 4 వచ్చే కంటెండర్స్ పేర్లు చెప్తానో ఆ మనీ కౌంట్లో ఎవరైతే టాప్ 4లో ఉంటారో వాళ్ళు కంటెండర్స్ అవుతారు. అందులో నిఖిల్, ఇమాన్యువల్, కళ్యాణ్, దివ్య ఉంటారనమాట. ఎలాగో రీతు అండ్ తనుజ ముందు నుంచే కెప్టెన్ కంటెండర్స్ అయ్యారు కాబట్టి వీళ్ళందరూ కలిపి హ్యాట్ గేమ్ ఆడాలి. బజర్ మోగినప్పుడల్లా హ్యాట్ తీసుకొచ్చి వీళ్ళు ఒకరికి ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఎవరు వద్దనుకుంటున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేసి రీజన్ చెప్పాలి, కెప్టెన్ అవ్వకుండా అనమాట. సో ఫస్ట్ బజర్ మోగ్గానే ఒకరిని తీయాలని అంటే గౌరవ్ వెళ్ళి నిఖిల్ తీసుకుని గౌరవ్కి ఇస్తారు. గౌరవ్ వచ్చి కళ్యాణ్ ఎలిమినేట్ చేస్తారు. రీజన్ స్ట్రాంగ్ కంటెండర్ అంటారు. కళ్యాణ్ ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు. సెకండ్ ఇమాన్యువల్ గారికి దొరికినప్పుడు దివ్యకి ఇస్తారు, సంజనాకి ఇస్తారు. సంజన గారు వచ్చి నిఖిల్ని తీయాలి కదా, ఆవిడ ఆ నిఖిల్ని తీయకుండా ఇమాన్యువల్ సపోర్ట్ చేసిన దివ్య గారిని తీస్తారు. ఆవిడ ఏం ఆడతారో నా ప్రయారిటీలో ఆవిడే ఉంది అని అంటారు. గేమ్ పరంగా ఆలోచించరు, అతిగా ఆలోచిద్దాం అనుకుని అక్కడ ఏదో చేస్తారు. ఇమాన్యువల్ కూడా మస్తు కోపం వస్తుంది, ఏంది మా అమ్మ ఏంది ఇలా చేస్తుంది అనుకుంటాడేమో అనిపించింది. ఎంత నవ్వొచ్చిందంటే ఆవిడ ఎందుకు అంటే అతి చేయడం ఎందుకు అని అనిపించింది అసలు. మాధురి గారు అయితే ఫుల్ ఫెడ్ అవుతారు, ఇదిగో నువ్వే నాకే ఇవ్వాలి ఈసారి నుంచి, చూడు ఇట్లనే చేస్తుంది ఆవిడ అని చెప్పేసి మాధురి గారు ఫుల్ ఫైర్ అవుతారనమాట. సో నేనైతే సంజనాలో ఏం గేమ్ ఆడినంటే సంజన గారు వచ్చి నన్ను ఎందుకు లాగుతున్నారు అంటే సారీ చెప్పి ఏదో ఒకటి వదిలించుకోవాలని చెప్పి వదిలేస్తారు. తర్వాత మళ్ళీ ఇమాన్యువల్ దొరుకుద్ది, తీసుకొచ్చి మాధురికి ఇస్తారు. అప్పుడు సో నిఖిల్ని తీసేస్తారు. మళ్ళీ వీళ్ళు ఇంకెవరు మిగిలేరు, ఇమాన్యువల్, రీతు, తనుజ మిగులుతారు. ఇప్పుడు వస్తుంది అనమాట అసలైంది. సో ఇమాన్యువల్ క్యాప్ దొరుకుద్ది, తీసుకొచ్చి సంజనాకి ఇద్దామా మాధురికి ఇద్దామా అన్న సందిగ్ధంలో సంజనాకి ఇస్తే ఏం చేస్తుంది ఏమనుకున్నాడో ఏమో తెలియదు, రిస్క్ తీసుకోలేక మాధురికి ఇస్తాడు. మాధురికి ఆల్రెడీ రీతుకి అవుతున్న గొడవ తెలుసు కదా. సో మాధురి గారు దొరికిందే సందని రీతుని తీసేస్తారనమాట. నాకు తెలుసు మీరు పర్సనల్ గర్జా పెట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటది అనమాట. మాధురి ఇచ్చిన రీజన్ ఏంటంటే సపోర్ట్తో గేమ్ ఆడుతుంది, సపోర్ట్తోనే వస్తుంది, ఇండివిజువల్గా లేదు అని అంటారు. బట్ రీతుకి అర్థమైపోతుంది ఈవిడ అట్లాగూ నన్నే తీస్తుందని. రీతు అనవసరంగా అసలు ఒక టాస్క్ వచ్చే ముందు ఎలాంటి సపోర్ట్ వస్తుందో తెలీదు అని ఊహ ఉంటున్నప్పుడు ఆవిడ కొంచెం తెలివిగా ఆడుండాల్సింది. అందరితో కయ్యం పెట్టుకొని వచ్చి ఆవిడ ఆడుతుంది. అట్లీస్ట్ కొంతసేపు ఆవిడ కంట్రోల్ చేసుకోవాల్సింది. డీమంతా అవనియండి ఇటు అవనియండి మొత్తానికి అన్ని ఏమంటారు ఈక్వేషన్స్ అన్ని సెట్ చేసుకోలేదు ఆవిడ. ఎక్కడో ఈక్వేషన్ సెట్ చేసుకునే ఆ థాట్ ప్రాసెస్లో ఆవిడ అంత షార్ప్ కాదు అని అనిపించింది. గేమ్ ఆడేస్తారు, ఏమంటారు ఖండబలం పెట్టేస్తుందట, బుద్ధిబలం పెట్టదు ఆవిడ. ట్రై చేస్తారు కానీ అంత ఓవర్ ఎక్స్ట్రీమ్స్లో ట్రై చేసినట్లు అనిపించదు. సో ఇంకా మిగిలింది తనుజ, ఇమాన్యువల్ కాబట్టి ఇంకా ఫైనల్గా మళ్ళీ ఇమాన్యువల్ హ్యాట్ తీసుకుంటారు, ఇటు సంజనాకి ఇస్తారు. సంజన చెప్తుంది నా వల్ల తన కెప్టెన్సీ పోయింది కాబట్టి ఇది నా డ్రీమ్ అని చెప్పి ఇమాన్యువల్కి ఇస్తారు. పోన్లీ డీసర్ అయినా ఫైనల్గా ఆవిడ ప్రాపర్గా చేసింది, ఎక్కడో వెళ్ళిపోయి తనుజకి ఇవ్వలేదని అనిపించింది. మొత్తానికి ఇమాన్యువల్ అయితే ఈ వీక్ కెప్టెన్ అనమాట. తనుజతో పెట్టించుకుంటాను అని అంటాడు. తనుజ కూడా చాలా బాగా ఆడుతుంది, ఆ క్యాప్ పట్టుకునే ఫోర్స్లో పడుతూనే ఉంటుంది. ఆవిడకి హెల్త్ బాగోదనమాట, అయినా ఆడుతుంది. సో ఆ నీరసంకి స్పృహ తప్పి పడిపోతే ఆవిడని తీసుకుని మెడికల్ రూమ్కి వెళ్తారు. వెళ్ళి వచ్చాక ఈ గ్యాప్లో ఏమవుద్దంటే మాధురి దగ్గరికి రమ్య మోక్ష గారు వచ్చి నువ్వు బాండ్స్ పెట్టుకోనున్నావు, నువ్వు బాండ్స్ కోసమే వచ్చావు, నువ్వే బాండ్ పెట్టుకుంటున్నావు, నువ్వు తనతోనే ఫేవరెటిజం చూపిస్తున్నావు, నాతో ఉండట్లేదు అని అంటారు. సో ఈక్వేషన్స్ అనేవి ప్రతి వారం ఎవరి గురించి ఎవరికి డిఫరెన్స్ వస్తుందో తెలియదు అనమాట. మొత్తానికి దువ్వాడ మాదిరి వెళ్ళి తనుజాన్ని ఇట్లా ప్యాంపర్ చేస్తూ నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పాలి, అందరూ హౌస్ అంతా ఇదవుతున్నారని చెప్పి అంటది. దువ్వాడ మాదిరి తనుజ గారు ఇంత కలిసిపోతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
అది హౌస్ మేట్స్కే కాదు పాపం రమ్య మోక్ష గారు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి రమ్యతో ఉన్న మాట అది అంతా చేంజ్ అయిపోద్ది రాను 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 రాను. ఇక్కడ వీళ్ళతో ఉంటూ ఉంటూ ఇక్కడ తనుజతో బాండింగ్ ఎక్కువ అవ్వడం వలన సో తనుజ అడుగుద్ది కళ్యాణ్ ఏంటి సార్ ఎందుకు ఏడ్చాను, గేమ్ ఓడిపోయాను అందుకే ఏడ్చంటే నిజమా అంటే నిజం అని అంటారు. ఈ వీకెండ్ నేను ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే నీతో విషయం చెప్తాను అని అంటాడు కళ్యాణ్. చూడాలి అసలు ఏం చెప్పబోతున్నాడు ఏంటి, అసలు వీళ్ళిద్దరు రిలేషన్ ఏంటి అని మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎందుకంటే ఆవిడతో ఒక బ్రదర్ కింద ట్రీట్ చేస్తున్నానని చెప్తుంది. మరి ఇప్పుడు ఏం నడవబోతుంది అనేది చూడాలి. అండ్ ఈ వారం అయితే శ్రీనివాస్ సాయికి ఓట్లు రావట్లేదు, అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయని అంటున్నారు. ఎట్ ది ఎండ్ ఎట్లోకి తెలిసిందే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ ఇంట్లోకి రాబోతున్నారు కాబట్టి శ్రీజ గారికి హై ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా శ్రీజ ఇంటికి తీసుకురావడానికి స్క్రిప్ట్ వేసే బిగ్ బాస్ అని అయితే నాకు అనిపించింది. డైరెక్ట్గా తీసుకొస్తే ఇతను ఫ్లాప్ చేసానని తెలిసిపోద్ది కదా అని అనిపించింది. అందుకే అందరినీ తీసుకొచ్చి మళ్ళీ అందరూ శ్రీజని ఇంట్లోకి తీసుకొస్తారని అనుకుంటున్నాను. ఇద్దరిని తీసుకొస్తారు ఇంట్లోకి అని అనిపిస్తుంది. మరి అది ఏంటి అన్నది ఎవరు అన్నది చూడాలి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అండ్ ఎవరు ఇంట్లోకి రాబోతున్నారని మీరు అనుకుంటున్నారు, శ్రీజ ఎంట్రీ కన్ఫర్మ్ అవుతుందా కాదా అనేది కామెంట్ డౌన్ చేయండి. నేనైతే హానెస్ట్గా రివ్యూస్ ఇస్తున్నాను, ఎవరు వైపున సపోర్ట్ తీసుకోవట్లేదు, వాళ్ళు లేదు వీళ్ళు లేదు. ప్రతి ఒక్క వారం ఎవరెవరు బాగా ఆడుతున్నారు ఎవరెవరు బాగా ఆడట్లేదు ప్రతిదీ చెప్తున్నాను. నా రివ్యూస్ కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.